ఫ్రెండ్స్, మనం బంగ్లాదేశ్ మీద ఏది నోరు జారినా, అగర ప్రభుత్వాలు మన మిలిటరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీళ్ళు ఎవరైనా నోరు జారినా, స్లిప్ ఆఫ్ ది టంగ్ అయినా అక్కడ ఉన్న హిందువులకు ఇంకా ఇబ్బంది జరుగుతుంది. ఏది చేసినా వాడిని భయపెట్టాలా, డిప్లొమాటిక్గా గడ్డపార దించాలా. ఎందుకంటే కంప్లీట్గా ఇవాళ బంగ్లాదేశ్లో నడుస్తున్నది ఏదో ప్రభుత్వం కాదు, మిలిటరీ కాదు. ఫ్యాక్ట్గా చెప్పాలనంటే కంప్లీట్గా జమాత్ చేతులకు వెళ్ళిపోయింది బంగ్లాదేశ్. ఇవాళ తారికే జియా వాడు రిటర్న్ అయ్యిండు. మళ్ళా ఈ తారికే జియా వాడు వచ్చినప్పుడు బంగ్లాదేశ్ అనేది ఒక చౌరస్తాలా నిలబడ్డది. బంగ్లాదేశ్ చౌరస్తాలా నిలబడ్డది అని అంటే భారత్ కదొక రెడ్ లైన్. అదే మనం హిందువుల మీద కూడా అక్కడ బంగ్లాదేశ్లా చూస్తున్నాం. అయితే ఈ తారికా జియా అనేటోడు బంగ్లాదేశ్ పాలిటిక్లకు వస్తే భారత్కి ఏం ఇంపాక్ట్ అవుతుంది గిరీష్ అని అంటే మన నేషనల్ సెక్యూరిటీకి ఖచ్చితంగా దీని మీద ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. తారికే జియా అనేటోడు మన ఖలీదా జియా ఉన్నది కదా, అబ్సల్యూట్గా ఇస్లామిక్ రాడికల్స్లను పెంచి పోషించే ఖలీదా జియా కొడుకు. ఇటు డిఫాక్టో పవర్ సెంటర్ వీడు. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బిఎన్పి అని అంటారు కదా, దానికి ఒక డిఫాక్టో పవర్ సెంటర్ వీడు. వీడిని ఏమని చూస్తున్నారంటే తారికా జియాని వీడు ఏమన్నా చేంజ్ చేయగలుగుతాడేమో బంగ్లాదేశ్ని అని వీడిని ఒక క్రూసైడర్ లాగా ధర్మయుద్ధ చేసే సైనాపతి లెక్క వీని చూస్తున్నారు.